అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో తిరుగులేని ఆధిపత్యం సాధించిన టీఆర్ఎస్ పంచాయతీ ఎన్నికల్లోనూ అదే జోరును కొనసాగించింది. అయితే పరిషత్ ఎన్నికలకు నగారా మోగడంతో జెడ్పీ పీఠాలపై గురిపెట్టింది గులాబీ టీం. ఇటు అభ్యర్థులు కూడా టికెట్ల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పార్లమెంటు ఎన్నికలు పూర్తవడంతో స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెట్టిందే టీఆర్ఎస్ పార్టీ. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 3 జడ్పీ చైర్మన్లను దక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది. నల్గొండ, భువనగిరి, సూర్యాపేట జడ్పీ పీఠాలపై గులాబీ జెండా ఎగురవేయాలని కసితో ఉంది. నల్గొండ జిల్లాలో 31 మండలాలు ఉండగా 16 జనరల్ కేటాయించారు. ఇటు నల్గొండ, భువనగిరి జడ్పీ చైర్మన్ జనరల్ కాగా సూర్యాపేట జనరల్ మహిళకు కేటాయించారు. రిజర్వేషన్లపై క్లారిటీ రావడంతో తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఆశావహులు. ఎవరికి వారు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. నల్గొండ జడ్పీ చైర్మన్ పీఠం కోసం టీఆర్ఎస్ నుంచి అటవీ అభివృద్ధి సంస్థల చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, చాడా కిషన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, నార్కట్పల్లి ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. బండా నరేందర్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి ఇద్దరు ఒకే మండలానికి చెందినవారు. తిప్పన విజయసింహారెడ్డి సైతం రేసులో ఉన్నారు. టీఆర్ఎస్ వ్యవస్థాపక జిల్లా అధ్యక్షుడిగా తిప్పన పనిచేశారు. తిప్పర్తి ఎంపీపీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడైన పాశం రామరెడ్డి సైతం జడ్పీ పీఠంపై కన్నేశారు. భువనగిరి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కోసం ఆశావహులు ఎక్కువగానే ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి చింతల వెంకటేశ్వర రెడ్డి, మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి కుమారుడు ఎలిమినేటి సందీప్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే భర్త గొంగిడి మహేందర్ రెడ్డి, మాడుగుల ప్రభాకర్, బూడిదె భిక్షమయ్య గౌడ్, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చైర్మన్ రేసులో ఉన్నారు. ఇటు చింతల వెంకటేశ్వర రెడ్డి కూడా బరిలో ఉన్నారు. ఇక సూర్యాపేట నుంచి హుజూర్ నగర్ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ సైదిరెడ్డి భార్య శశిధర్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. సూర్యాపేట జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి జడ్పీ చైర్పర్సన్ కోసం చాలా మంది పోటీ పడుతున్నారు. జడ్పీ పీఠం ఎవరికి దక్కుతుందో చూడాలి.